ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. నేటి ఇంగ్లీష్ తేదీ మే 17, 2013 సంవత్సరం. నేడు శుక్రవారం, వైశాఖ మాసం, శుక్లపక్షము, సప్తమి నేటి రాత్రి 9:24 వరకు ఉన్నది. నేటి నక్షత్రం ఆశ్లేష, రాత్రి 3:32 వరకు ఉన్నది. వృద్ధి యోగము నేటి మధ్యాహ్నం 3:52 వరకు. అలాగే గరిజి అనే కరణము నేటి ఉదయం 8:36 వరకు. ఆ తర్వాత వణిజ అనే కరణము నేటి రాత్రి 9:24 వరకు ఉన్నది. అమృత ఘడియలు నేటి రాత్రి 1:48 నుంచి ప్రారంభమై నేటి తెల్లవారుజామున 3:32 వరకు ఉన్న కాలాన్ని అమృత ఘడియల పుణ్యకాలంగా చెప్పబడింది. ఇక దుర్ముహూర్తము నేటి ఉదయం 8:21 నుంచి ప్రారంభమై నేటి ఉదయం 9:12 వరకు. అలాగే తిరిగి దుర్ముహూర్తము నేటి మధ్యాహ్నం 12:38 నుంచి ప్రారంభమై నేటి మధ్యాహ్నం 1:29 వరకు ఉన్న కాలాన్ని దుర్ముహూర్త కాలంగా చెప్పబడింది. ఇక వర్జము నేటి మధ్యాహ్నం 3:21 నుంచి ప్రారంభమై నేటి సాయంత్రం 5:05 వరకు ఉన్న కాలాన్ని వర్జ్యకాలంగా చెప్పబడింది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. ఇక నేటి రాశి ఫలితాలు. ముందుగా మేషరాశి. ఈ రోజున మేషరాశి వారికి ప్రయాణపరంగా స్వల్పమైన బాధలు, ఆటంకాలు వచ్చేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. అలాగే బంధువులు, మిత్రులు మూలకంగా అశాంతి ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. వారు మూలకంగా ఆర్థికంగా కానీ లేక మానసిక పరంగా కానీ అవమానం కలిగేందుకు, అశాంతి కలిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఇవి మేషరాశి ఫలితాలు. ఇక ఆ తర్వాత రాశి వృషభ రాశి. నేడు వృషభ రాశి వారికి అత్యధిక ధన వ్యయం కలగటము, ప్రతికూలమైన ఫలితాలు కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతికూల ఫలితాలని అనుకూలంగా మార్చుకునేందుకు మీకు ఓపిక, నిబ్బరము అవసరం అని చెప్పి గ్రహించండి. అంతే తప్పితే కోపంతో కానీ ఆవేశంతో కానీ ఈరోజు మీ కార్యక్రమాలు అంత తొందరగా నెరవేరవు. కాబట్టి కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటే కనుక వృషభరాశి వారికి నేడు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. బంధువులతో వైరాన్ని నివారించుకోండి. ఇక ధనపరంగా మంచి ప్లానింగ్తో కనుకుంటే ఈరోజు వృషభరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఇవి వృషభరాశి వారి ఫలితాలు. తర్వాత రాశి మిథునం. నేడు మిథున రాశి వారికి దుర్జన సహవాసం కొంచెం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు అనుకూలం కాని వ్యక్తులతో ఈ రోజున వారితో సంవాదం కానీ మిత్రత్వం కానీ చేయవలసిన అవసరం వస్తుంది. మీకంటే క్రింద స్థాయి వ్యక్తులతో మీరు వాదులాటకు వెళ్ళవలసిన అవసరం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు సమయానుకూలంగా వ్యవహరిస్తే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. శారీరక పరమైన బాధలు కొంచెం ఉండే అవకాశాలు ఉంటాయి. దానికి సంబంధించిన వరకు వైద్యుని సంప్రదింపులో నేడు మిథున రాశి వారు తప్పనిసరిగా ఉండాలి. ఇవి మిథున రాశి ఫలితాలు. ఇక తర్వాత రాశి కర్కాటక రాశి. ఈ రోజున కర్కాటక రాశి వారికి కార్య విఘ్నాలు కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ఆ కార్య విఘ్నాలు కలగటం వల్ల కొంచెం మీకు మానసిక పరంగా ఇబ్బందులు పడటం కానీ లేక కార్యక్రమాలు మీకు ఆటంకాలు రావటం వల్ల ఆర్థిక పరంగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ముఖ్యమైన కార్యక్రమాలు ఏమైనా కనుక్కుంటే వాటిని వాయిదా వేసుకుంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. ఇవి కర్కాటక రాశి వారి ఫలితాలు. తర్వాత రాశి సింహం. నేడు సింహరాశి వారికి బంధుమిత్రుల వల్ల కానీ అధికారుల వల్ల కానీ స్వల్పంగా అశాంతి కలిగేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క బంధుమిత్రులతో కానీ అధికారుల నుంచి కానీ మీ యొక్క పై అధికారులు ఎవరైతే ఉంటారో వారి నుంచి కానీ అప్రమత్తంగా ఉండండి. వాదులాటకు దూరంగా మీరు ఉండండి. దాని మూలకంగా మీకు అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే నేడు సింహరాశి వారికి వీరికి ఈ రోజున వారి యొక్క సంతానం మూలకంగా మంచి లబ్ధి చేకూరేందుకు, ఆనందం కలిగేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. దాని పరంగా వీరికి అనుకూలంగా ఉందని చెప్పి చెప్పవచ్చు. ఆ తర్వాత రాశి కన్య. నేడు కన్యారాశి వారికి మానసిక చంచలత్వం కొంచెం అధికంగా ఉంటుంది. అలాగే ఈ కన్యారాశి వారు నేడు
షాపింగ్ సమయంలో కానీ, లేక వ్యక్తులతో మాట్లాడే సమయంలో కానీ, లేక వారి యొక్క పార్ట్నర్స్ మధ్యలో కానీ ఇతరత్ర ఇట్లా మాట్లాడే సమయంలో కొంచెం మోసపోయేందుకు ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు మాటల్లో పడకుండా మీ యొక్క వర్క్ ఏంటి, కార్యక్రమం ఏంటి అని చూసుకుని కనుక బయటపడితే మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. అప్ టు ద పాయింట్ ఉండాలి మీరు. అందుకే ఈ రోజున కన్యా రాశి వారు చాలా అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన. తర్వాత రాశి తుల. నేడు తులారాశి వారికి కీర్తి మూలకంగా కానీ, లేక ధన మూలకంగా, ఉద్యోగం మూలకంగా, అంటే డిప్యుటేషన్ మీద వెళ్ళాలి అని చెప్పి మీకు కంపల్సరీ కావచ్చు, లేక కంపల్సరీ వర్క్ మీకు అలాట్మెంట్ అవటం వల్ల, మీకు ఇష్టం లేని వర్క్ అలాట్మెంట్ అవటం వల్ల మీకు ఉద్యోగపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు మీ యొక్క పై అధికారులతో, కొలీగ్స్తో కొంచెం సంయమనం పాటించండి. అధిక కోపం కానీ, విసుగు కానీ ఈ రోజున తులారాశి వారికి అంతగా అనుకూలించదు. కాబట్టి వీలైనంత వరకు వారితో మిత్రత్వం పెంచుకునే ప్రయత్నం చేయండి. మీడియా రంగంలో ఉన్న వారికి ఈ రోజున తులారాశిలో ఉన్న వారికి అంతగా రాణింపు ఉండదు. కాబట్టి వీలైనంత వరకు నింపాదిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇవి తులారాశి వారివి. తర్వాత రాశి వృశ్చికం. నేడు వృశ్చిక రాశి వారికి సర్వత్రా కొంచెం సుఖకరంగా, ఆనందకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే మిత్రుల వలన వీరికి ఈ రోజున వారి యొక్క ప్రేమ, అతిశయం కొంచెం అధికంగా ఉంటుంది. దాని మూలకం కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆర్థికపరమైన ఇబ్బందులు కలగవచ్చు. ఎందుకంటే మిత్రుల మూలకంగా విందులు, వినోదాలకి అధిక మొత్తంలో ఖర్చు అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ధనపరంగా కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. అంతే తప్పితే ధన వ్యయాన్ని అదుపులో ఉంచుకుంటే కనుక మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు వీలైనంత వరకు ధనాన్ని, యొక్క వ్యయాన్ని అదుపులో ఉంచుకుంటే కనుక చాలా శ్రేయస్కరంగా ఉంటుంది. ఆ తర్వాత రాశి మకరం. ఈ రోజున మకర రాశి వారికి కొత్త బాధ్యతలు, కొత్త వారితో పరిచయాలు కొంచెం కలగటం, దాని మూలకంగా వీరికి చాలా ఆనందకరంగా ఉండే అవకాశాలు అధికంగా ఉంటుంది. మిత్రుల యొక్క ఆదరణ మిమ్మల్ని ఆనంద కలిగిస్తుంది. దాని మూలకంగా మీకు ధన లాభము, వస్తుపరంగా లాభం కలిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. తర్వాత రాశి కుంభం. నేడు కుంభరాశి వారికి వీరికి ఈ రోజున చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే వీరికి స్త్రీ మూలకంగా స్వల్పంగా వివాదాలు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మీ పై అధికారులు స్త్రీలైనా, లేక ఎవరైనా స్త్రీలతో వివాదాలు పోయినా, లేకపోతే మీకు షాపింగ్ రంగంలో కానీ, రిటైల్ రంగంలో కానీ కనుకుంటే స్త్రీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారితో మీరు మాట్లాడే సమయంలో కొంచెం ఆచితూచి మాట్లాడండి, నిదానించి మాట్లాడండి. తద్వారా మీకు వారి యొక్క దోషాన్ని నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే డైరీ ప్రొడక్ట్స్ చేసేవారికి, అలాగే ఈ యొక్క రంగంలో ఉన్నవారికి, యానిమేషన్ రంగంలో ఉన్నవారికి ఈ రోజున ఆర్థికపరంగా మంచి లబ్ధి చేకూరేందుకు అవకాశాలు ఉంటాయి. ఇక చివరి రాశి మీనం. నేడు మీన రాశి వారికి సర్వ కార్యక్రమాల్లో కార్యసిద్ధి కలిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. తద్వారా వీరికి చాలా ఆనందకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. వీరి యొక్క సంతానం అభివృద్ధి సాధించింది, లేక నూతనంగా ఏదైనా కోర్సుల్లో విజయం సాధించేందుకు ఎక్కువగా మొగ్గు చూపేందుకు అవకాశం ఉంటుంది. అలాగే మీనరాశి యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు నూతనంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక పర్యటన వల్ల మీకు చాలా ఆనందకరంగా ఉండే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు, రాశి ఫలితాలు. ఇక నేటి నక్షత్రం యొక్క వివరాలు చూసుకుందాం. నేటి నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి ఈ రోజున ఆశ్లేష నక్షత్రం మనకి నేటి ఉదయం నుంచి రాత్రి 3:32 వరకు ఉన్నది. అయితే ఆశ్లేష నక్షత్ర పరంగా ఒక సామెత మనకి, ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తే కనుక అత్తగారి గండం ఉంది అని చెప్పి మనకి ఒక నానుడి వినిపిస్తోంది. అయితే ఆశ్లేష నక్షత్రం మొదటి పాదంలో జన్మిస్తే దోషం లేదు. కేవలం శిశువు యొక్క తండ్రి ఆడైనా మొగైనా పుట్టినవారు, వారి యొక్క తండ్రి గారు ఆజ్యంలో అంటే నెయ్యిలో మొహం చూడటం, అలాగే రెండో పాదం కనుక అయితే కనుక శిశువు యొక్క తండ్రికి, ఆడవాళ్ళు పుట్టిన ఆడ శిశువైనా మగ శిశువైనా వారి యొక్క తండ్రి గారికి అలాగే ధనానికి కొంచెం దోషం ఉందని చెప్పి శాస్త్రం చెప్తోంది. మూడో పాదం అయితే కనుక తల్లికి, నాలుగో పాదం అయితే కనుక శిశువుకి తండ్రికి దోష విధిగా చెప్పబడింది. కాబట్టి దీని పరంగా యథావిధిగా
హోమశాంతి చెయ్యాలి అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కాబట్టి ఏదైనా సరే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు, నేడు జన్మించేవారు తప్పనిసరిగా హోమశాంతి విధానం మీ దగ్గరలో ఉన్న జ్యోతిష్ శాస్త్ర పండితుడిని అడిగి, వేద పండితుడిని అడిగి మీరు దాని యొక్క వివరాలు తెలుసుకోండి. హోమశాంతి దాన ప్రక్రియలు దీనికి ఉంటాయి. కాబట్టి హోమశాంతి చేయటం ద్వారా శిశువు యొక్క ఆరోగ్యము, తండ్రి గారి యొక్క ఆరోగ్యము, తండ్రి గారికి సంబంధించిన వరకు, ధనానికి సంబంధించినంత వరకు ఎటువంటి ఆపద లేకుండా, ఎందుకంటే కర్కాటక రాశి వారికి ఇప్పుడు గోచార పరంగా చూసుకున్నప్పుడు అర్ధాష్టమ శని ఏదైతే నడుస్తుందో అది ఒక దోషంగా ఉంటుంది. ఇక బాలారిష్ట దోషాలు కూడా కొంచెం ఉన్నాయి. కాబట్టి పుష్యమి నక్షత్రం వారు, ఆశ్లేష నక్షత్రం వారు అంటే నిన్న ఈరోజు జన్మించిన శిశువులు తప్పనిసరిగా హోమశాంతి విధానాలు అమలు చేసుకోండి. దీనికి మీ దగ్గరలో ఉన్న ఒక జ్యోతిశాస్త్ర పండితుడిని కానీ లేక వేద పండితుని కానీ అడిగి వివరాలు తెలుసుకుని తప్పనిసరిగా ఆచరించుకోండి. ఆ బాలారిష్ట దోషాల నుంచి పిల్లల్ని కాపాడుకోండి. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు, రాశి ఫలితాలు. తిరిగి రేపటి పంచాంగంలో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.